హాయ్ బంగారం మళ్ళీ భగ్గుమంది. ఈ ఒక్కరోజే 4% పైగా పెరిగింది. 10 రోజుల నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ఇవాళ ఒక్కసారిగా పెరగడంతో మార్కెట్లు సైతం ఆశ్చర్యపోయాయి. కొద్ది రోజులుగా పసిడి మార్కెట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ను తలపిస్తుంది. నిన్నటి వరకు పాతాళానికి పడిపోతుందనుకున్న ధరలు ఒక్క రాత్రిలోనే ఆకాశాన్ని తాకాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ఒక్క ప్రకటనే. ఇంతకు ఆయన ఏమన్నారు? నిజంగానే పసిడి పుంజుకుంటుందా లేక ఇన్వెస్టర్ల కోసం వేసిన ఒక తెలివైన ట్రాపా? అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ 4.4% పెరిగి అందరినీ విస్మయానికి గురిచేశాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $4,594కు చేరింది. ఇరాన్ నుంచి తమకు ఒక సానుకూల ప్రతిపాదన అందిందని, అది హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఇంధన సరఫరాకు సంబంధించినదని ట్రంప్ హింట్ ఇచ్చారు. ఆయన చేసిన ఈ స్టేట్మెంటే బంగారం ధరలు బగ్గుమనడానికి కారణం. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయి శాంతి చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ భావించింది. సాధారణంగా శాంతి నెలకొంటే బంగారం ధరలు తగ్గాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. గత 10 సెషన్లుగా బంగారం వరుసగా నష్టపోతూనే ఉంది. ఎప్పుడైతే ట్రంప్ నుంచి ఈ పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చిందో అప్పటి వరకు బంగారం పడిపోతుందని భావించిన షార్ట్ సెల్లర్స్ ఒక్కసారిగా భయపడిపోయి తమ పొజిషన్లను క్లోజ్ చేశారు. ఈ షార్ట్ కవరింగ్ వల్లే ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోయాయి. అంతర్జాతీయ పరిణామాలు మన బులియన్ మార్కెట్ పైన కూడా బలంగా కనిపిస్తున్నాయి. భాగ్యనగరంలో పసిడి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,49,000 మార్కును దాటేసింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా వెండి ఔన్స్ ధర $73 దాటగా హైదరాబాద్లో కిలో వెండి ధర 2,41,000కు చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం ధర 3.85% పెరిగి 1,44,257 వద్ద ట్రేడ్ అవుతుంది. మే డెలివరీ వెండి ఏకంగా 5.51% జంప్ చేసి 2,36,000కు చేరుకుంది. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. ఇప్పుడు పెరుగుతున్న ధరలను చూసి బంగారం మళ్ళీ తన పాత వైభవాన్ని అందుకుంటుందా అని చాలా మంది ఆరాధిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి 2026లో బంగారం ధర $5,626 గరిష్ట స్థాయిని తాకింది. ఆ రికార్డుతో పోలిస్తే ప్రస్తుత ధర 20% తక్కువగానే ఉంది. అంటే ఇది కేవలం ఒక చిన్నపాటి బౌన్స్ బ్యాక్ మాత్రమే కావచ్చు. గురువారం అమెరికా ఇరాన్ మధ్య జరగబోయే ప్రాథమిక చర్చలు బులియన్ మార్కెట్కు అత్యంత కీలకం. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే లేదా ట్రంప్ మళ్ళీ తన మనసు మార్చుకుంటే మార్కెట్ ఊహించని విధంగా రియాక్ట్ అవుతుంది. మరోవైపు పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణానికి దారితీస్తూ ఉన్నాయి. ఇది వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ భారత్ వంటి దేశాల్లో బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, అదొక సురక్షితమైన ఎమర్జెన్సీ లిక్విడిటీ బఫర్. దాదాపు $5 ట్రిలియన్ విలువైన పసిడి భారతీయుల ఇళ్లలో ఉందని అంచనా. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి మార్పులు వచ్చినా భారత్లో దీనికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. బంగారం ధరల్లో కనిపిస్తున్న ఈ అస్థిరత వెనుక కేవలం అంకెలు మాత్రమే లేవు, అంతర్జాతీయ రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి. ట్రంప్ ప్రకటనతో ధరలు పెరిగినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం ఆచితూచి అడుగేయాల్సిన సమయం ఇది. మరి బంగారం ధరలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.